ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నకోడూరు మండల వ్యాప్తంగా సుమారు 5,000 మంది కార్యకర్తలను, ప్రజలను తరలించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో 10 ఏళ్ల పాటు సుపరిపాలన అందించిన కేసీఆర్ను మళ్లీ సీఎంగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి ఎల్కతుర్తికి చిన్నకోడూరు మండలం నుంచి 5,000 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు రామంచ, పెద్దకోడూరు గ్రామాలలో కార్యకర్తలను కలిసి కార్యకర్తలను సమీకరించి ఏ విధంగా తీసుకెళ్లేలా దాని మీద కార్యకర్తలకు సూచనలు చేయడం జరిగింది. అన్ని గ్రామాల నుంచి కూడా ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మేము తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సభకు వస్తాం, మేము కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఉద్యమ పార్టీగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి సందర్భంలో ప్రజలలో ఏ ఉత్సాహం అయితే వస్తుందో ఇప్పుడు కూడా ప్రజలు అంతే ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో ప్రజలు ముందుకొచ్చి సభను విజయవంతం చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. నిజంగా ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నామో సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలను తరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా ప్రజలు ఉత్సాహాన్ని చూపుతూ ఉన్నారు.